कोई दिसता जहांगीर तो क्या बिहारियां पीछे जुलते यार तुम मौत ही कश्मीर है జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి పెహల్గాంలో నిన్న జరిగినటువంటి ఉగ్ర దాడితో దేశం మొత్తం కూడా నెవ్వెరపోయింది. ఏకంగా 26 మంది పర్యాటకులను ఉగ్ర మూకలు కాల్చి చంపాయి. ప్రధానమంత్రి అత్యవసరంగా విదేశీ పర్యటన రద్దు చేసుకొని మరీ ఇండియాకి తిరిగొచ్చారు. ప్రస్తుతం దేశంలో తర్వాత ఏం జరుగుతుంది అని యావత్ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. అకస్మాత్తుగా హడావుడిగా వచ్చేసినటువంటి ప్రధానమంత్రి వచ్చి రావడంతోనే దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతపై విమానాశ్రయంలోనే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అలాగే ఇతర ముఖ్య అధికారులతోటి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యంగా రక్షణకు సంబంధించి అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి కమిటీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అఫైర్స్ కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసంలో సమావేశం పూర్తయింది. ప్రధానంగా ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన తర్వాత భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలా రియాక్ట్ అవ్వాలి, దీనికి ప్రతీకారం ఎలా ఉండబోతోంది అనే దానిపై దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. మొత్తానికైతే సమావేశానికి సంబంధించి 5 కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రధానమంత్రి చైర్ చేశారు. ప్రధాని అధ్యక్షతన ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా, అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, ఇంకా మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ సమావేశం తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే దేశం మొత్తం మీద ఉంది. చాలామంది రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉన్నారు ఏం జరగబోతోందని. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఒక 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వెంటనే ఇప్పటి వరకు పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి సరిహద్దు అటారీ వాఘా బార్డర్ను విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ దాన్ని మూసివేస్తున్నట్లుగా ఇందాక జరిగినటువంటి సిసిఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ వరకు ఇప్పటి వరకు ఎవరైనా వస్తే గనక బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళందరూ కూడా మే 1వ తేదీలోపు తిరిగి వెళ్ళాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ 1968లో కుదిరినటువంటి ఈ ఒప్పందాన్ని ఇమ్మీడియట్గా నిలుపుదల చేస్తున్నట్లుగా ఇవాళ ప్రకటించారు. ఎందుకు అంటే దీనికి సంబంధించి పాకిస్తాన్ గడ్డపై నుంచి తీవ్రవాదం జరుగుతుంది అని ఆరోపిస్తున్నటువంటి భారత్ దీనిపై పాకిస్తాన్ స్పష్టమైనటువంటి వైఖరి తెలిపే వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని, దీన్ని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లుగా చెప్పారు. అలాగే సార్క్ దేశాలు, దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఒక ఒడంబడిక ఉన్నాయి. వీసాలకు సంబంధించి సరళతరమైనటువంటి వీసాలు ఉంటాయి. సార్క్ వీసాలకు సంబంధించి కూడా ఆ ఫెసిలిటీని కూడా రద్దు చేస్తున్నట్లుగా చెప్పారు. ఒకవేళ ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి ఇక్కడకు హెల్త్ పర్పస్లో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, వీరందరూ కూడా ఇమ్మీడియట్గా తమ దేశానికి వెళ్ళాలని కూడా సూచించారు. ఆ వీసాపై వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోవాలని సూచించారు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్ణయం, ఇండియన్ హై కమిషన్, ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్ను మరికొద్ది రోజుల్లో పూర్తిగా ఎత్తివేస్తామని భారత దౌత్యాధికారులందరినీ కూడా, ఇస్లామాబాద్లో ఉన్నటువంటి భారత్ దౌత్యాధికారులందరినీ కూడా వెనక్కి పిలవాలని నిర్ణయించారు. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ కూడా మొత్తాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. కొన్ని రోజుల్లో మొత్తం పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ మొత్తం తీసేయాలి, ఎవరు పాకిస్తాన్కు సంబంధించినటువంటి దౌత్యాధికారులు ఎవరు కూడా ఢిల్లీలో ఉండకూడదని చెప్పారు. మొత్తం ఈ 5 నిర్ణయాలను ఇమ్మీడియట్గా తీసుకున్నారు. ఇక వీటితో పాటు ముందేంటి, ఇక తర్వాత ఏం చెయ్యాలి అనే దానిపైన ప్రధానంగా ఇవాళ చర్చ జరిగినట్లు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించి బహిరంగ పరచరు కాబట్టి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ప్రకటన కూడా దానికి బలాన్ని ఇస్తుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మారణ కాండకు కారకులైన వారు ఎవరైనా సరే ఆ నిందితులు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. ఆ రియాక్షన్ అనేది లౌడ్ అండ్ క్లియర్ అని చెప్పారు. ఆ సౌండ్ చాలా తీవ్రంగా ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అలాగే ప్రధానమంత్రి అర్ధాంతరంగా
ఆయన పర్యటన రద్దు చేసుకొని రావడం కానీ, అలాగే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ వీరందరూ కూడా తమ విదేశీ పర్యటనలు కుదించుకోవడం కానీ, ఇవన్నీ చూసినట్టయితే కనుక ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా జమ్మూ కాశ్మీర్లో పెద్ద దాడులు జరిగినప్పుడు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. మొట్టమొదటిసారిగా పఠాన్కోట్ ఉరిలో ఉన్నటువంటి దాడి జరిగినప్పుడు అప్పుడు ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆ తర్వాత పుల్వామా అటాక్, పుల్వామాలో దాదాపుగా 30 మందికి పైగా భద్రతా బలగాలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని, సిఆర్పిఎఫ్ వాహనాన్ని పేల్చేశారు. అప్పుడు కూడా బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు. ఈ 2 సర్జికల్ స్ట్రైక్స్ ఇంతకు ముందు జరిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి మెరుపు దాడులు జరుగుతాయా లేదా అంతకు మించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనం ఆలోచించుకున్నట్లయితే ప్రభుత్వం ముందున్నటువంటి దారులు చేసుకునే ముందు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా ఈ పహల్గామ్ అనేది కూడా సదరన్ కాశ్మీర్లో ఉంది, అలాగే బోర్డర్లో లేదు. నగరానికి దగ్గరలో, శ్రీనగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఎలా వచ్చారు, అంతసేపు ఉండి ఇంత దారుణమైనటువంటి మారణకాండకు పాల్పడ్డారంటే ఇది ఖచ్చితంగా కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే విషయాన్ని కూడా సమీక్షించినట్లుగా తెలుస్తూ ఉంది. ఎంతమంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు బోర్డర్ లోపల అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏం జరిగింది అనేది సమీక్షించుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 అమలు తర్వాత చాలా చోట్ల భద్రతా బలగాలను ఉపసంహరించారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఆ ప్రాంతంలో భద్రతను కాస్త తగ్గించారు. ఆ రిలాక్సేషన్ని తీవ్రవాద ముఠాలు ఏమన్నా ఉపయోగించుకున్నాయి అనే విషయంపై కూడా దీనిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, అలాగే ఫైనాన్స్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఏ అయితే మాత్రం అజిత్ దోవల్ మరొక్కసారి మిలిటరీ యాక్షన్కి సంబంధించి సూచించినట్లుగా, మిలిటరీ యాక్షన్ తీసుకోవాలని సూచించినట్లుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు జరిగినట్లుగానే సర్జికల్ స్ట్రైక్స్కు ఆయన ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే నిర్ణయం ఏం తీసుకున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా భారత్ ముందున్నటువంటి మార్గాలు అయితే కనుక మిలిటరీ యాక్షన్ అయితే కనుక ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ, లేకపోతే బోర్డర్ని సీజ్ చేయడం. ఆల్రెడీ ఇప్పటికీ అటారీ వాగా బోర్డర్ని సీజ్ చేశారు. ఇక బోర్డర్ వెంబడి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అక్కడ సెక్యూరిటీని టైట్ చేయడం ఒకటి ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం. మొత్తం బోర్డర్ అంతా కూడా యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రధానంగా టూరిజం సర్క్యూట్ల వద్ద దీన్ని ఏర్పాటు చేయడం, ఎక్కువగా ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం, ఆ ప్రాంతాలకి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో లేకపోతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి ట్రూప్స్ని మూమెంట్ పెంచడం, అక్కడ భద్రతా బలగాలను పెంచడం ఒకటి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా డ్రోన్ అండ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యంగా ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరనేది ఆధార్ డేటాబేస్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో బయట వారు ఉంటే కనుక వాళ్ళని గుర్తించి ఇమ్మీడియట్ అలర్ట్ ఇచ్చేటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించాలని భావిస్తూ ఉన్నారు. ఏఐ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని యూజ్ చేసి కొత్త వారు ఎవరైనా సరే కాశ్మీర్ లోయలో ఉంటే వాళ్ళని గుర్తించి ఏరివేసేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక సలహా వచ్చింది. మిలిటరీకి సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ల్యాబ్సెస్ పూరించడం, అలాగే సర్జికల్ స్ట్రైక్స్, పిఓకే పైన సర్జికల్ స్ట్రైక్స్, ఎందుకంటే లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ లాంచ్ ప్యాడ్స్ని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు మిలిటరీకి సంబంధించి ఇది. ఇక ఎక్స్టర్నల్ ఏంటంటే ముఖ్యంగా దౌత్య మద్దతు కూడగట్టడం, ఇప్పటికే ఈ పని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దాడులను మిగతా దేశాలతో, వీలైనన్ని ఎక్కువ దేశాలతో ఖండించేలా చేయడం ద్వారా భారత్కు మద్దతు సాధించడం, అది భవిష్యత్తులో మనం ఏదైనా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఆ వెయిటేజ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే భారత్కు అనుకూలంగా ఉండేటువంటి యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ నుంచి గట్టి మద్దతు సంపాదించేటువంటి టాస్క్ను జైశంకర్కి అప్పగించారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ని బయటికి తీసుకెళ్ళడము, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి రిసోర్స్ మేనేజ్ చేయడం అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ, అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ వీళ్ళు చూసుకుంటారు. ఇలా రకరకాల టాస్కుల్ని అసైన్ చేసినట్లుగా భావిస్తూ ఉన్నారు. అయితే అల్టిమేట్ డెసిషన్ ఏం తీసుకున్నారనే తెలియదు, కానీ ఇమ్మీడియట్గా అయితే
పాకిస్తాన్పై ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది. హై కమిషన్ కార్యాలయాన్ని ఇక్కడ వద్దు అని చెప్పడం, భారత్ తమ కార్యాలయాన్ని ఉపసంహరించుకోవడం, అలాగే ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్ చేయడం, బోర్డర్ని క్లోజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద నిర్ణయాలుగానే భావించాల్సి ఉంటుంది. వీటితోనే సరిపెడతారా, లేకపోతే ఎక్కువ మంది ప్రజల్లో ఒక ఎమోషన్ ఉంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకోవాలి అనేటువంటి ఓ రకమైనటువంటి ఎమోషన్ పబ్లిక్లో కనిపిస్తూ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది.